నుంచి తెలంగాణలో బతుకమ్మ పండుగ ఉత్సవాలు మొదలవుతున్నాయి. దీంతో బతుకమ్మ పండుగ అంటే ముందుగా గుర్తుకొచ్చేది బీఆర్ఎస్ అధినేత కూతురు కవిత. దాదాపు 15 ఏళ్ల నుంచి బతుకమ్మ కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించింది. తెలంగాణ జాగృతి పేరుతో తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో ప్రోగ్రామ్స్ చేసింది. అయితే రీసెంట్ గా లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లి వచ్చిన కవిత పూర్తిగా సైలెంట్ అయింది. దాదాపు ఇంటికే పరిమితమైంది. దీంతో ఈ ఏడాది బతుకమ్మ పండుగకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో బతుకమ్మ అంటే ముందుండే కవిత ఇప్పుడు దూరంగా ఉండడంపై ఆమె అభిమానులు, మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, తెలంగాణకి ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ. ఇది పూలతో జరుపుకునే పండుగ. అడవిలో సహజ సిద్ధంగా లభించే పూలను తీసుకొచ్చి అందంగా పేర్చిన బతుకమ్మలను మధ్యలో పెట్టి వాటి చుట్టూ మహిళలందరూ కూడా పాటలు పాడుతూ లయబద్ధంగా కూడా నృత్యం చేస్తారు. దసరా నవరాత్రుల వేళ 9 రోజుల పాటు తిరొక్క పువ్వులతో బతుకమ్మను పేర్చే ఈ ప్రత్యేకమైన తెలంగాణ పండుగ రాష్ట్రం ఆవిర్భవించాక కూడా బతుకమ్మ పండుగ అంటే ఫస్ట్ మొదట గుర్తొచ్చేది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నుంచి కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా దుబాయ్ వెళ్లి అక్కడ ఆడడము, గల్ఫ్ కంట్రీస్ లో ఇలా తెలంగాణ కల్చర్ ని ఆమె అసలు బతుకమ్మ పండుగ అంటేనే ఎమ్మెల్సీ కవిత గుర్తొచ్చే విధంగా ఉద్యమ నాటి నుండి అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక కూడా అధికారికంగా కూడా బతుకమ్మ పండుగని నిర్వహించడము, ఆ బతుకమ్మ పండుగకు సంబంధించి అందరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు చీరలు పంచడము, ఇలా ట్యాంక్ బండ్ మీద పెద్ద ఎత్తున అసలు బతుకమ్మ పండుగ అంటేనే చరిత్రలో కొద్ది రోజుల కిందట గ్రామాల్లో అందరూ మహిళలు వాడతారు. కానీ అఫీషియల్ గా అధికారికంగా ఇప్పటికీ కూడా కొన్ని సదరు వెబ్సైట్లు కూడా తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే మొదటగా కూడా కొన్ని వెబ్సైట్లు కూడా ఎమ్మెల్సీ కవిత ఫోటోని చూపిస్తున్నాయి. అయితే రేపటి నుంచి తెలంగాణలో ప్రారంభమయ్యే బతుకమ్మ పండుగ ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈసారి ఈ బతుకమ్మ పండుగకి కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కవిత దాదాపు 17 ఏళ్ల నుంచి బతుకమ్మ కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో కూడా మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాగృతి పేరుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రోగ్రామ్స్ చేసింది. అయితే రీసెంట్ గా లిక్కర్ స్కామ్ లో కూడా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దాదాపు సుదీర్ఘంగా 164 రోజుల పాటు జైల్లో ఉండడము, అనంతరం కూడా కొన్ని జైల్లో కూడా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడము, అలా అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఎక్కడ ఎలాంటి యాక్టివిటీస్ కూడా లేరు. ఆమె రాజకీయంగా ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయట్లేదు కదా. తన తండ్రి ఫామ్ హౌస్ కి, ఎర్రవెల్లిలో ఫామ్ హౌస్ కి వెళ్లి ఇంకా అక్కడే ఆమె ఉన్నారు. ఎక్కడ కూడా మీడియా ముఖంగా బయటికి కూడా రావట్లేదు. సో దాదాపు ఆమె ఇంటికే పరిమితం అయిందని చెప్పుకోవాలి. దీంతో ఈ ఏడాది బతుకమ్మ పండుగకు దూరంగా ఉంటున్నట్లు కూడా ప్రస్తుతం ఒక ప్రచారంలో ఉంది. రాష్ట్ర కవిత ఇప్పుడు దూరంగా ఉండడంపై ఆమె అభిమానులు, మహిళలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముందుగా అనుకున్నట్టు మనము దాదాపు ఒక సుదీర్ఘంగా 15 సంవత్సరాల పాటు 2007 నుంచి 2023 వరకు కూడా ఎమ్మెల్సీ కవిత ప్రతి ఏడు కూడా బతుకమ్మ పండుగని వివిధ ప్రాంతాల్లో కూడా ఆమె సెలబ్రేట్ చేసేది గ్రాండ్ గా. పోయిన సంవత్సరం 2023లో కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా మహారాష్ట్రలోని షోలాపూర్ లో కూడా ఈ బతుకమ్మ పండుగ అనేది స్వయంగా ఎమ్మెల్సీ కవిత అక్కడికి వెళ్లి అక్కడ మహిళలతోని బతుకమ్మ ఆడటం, అక్కడ తెలుగు జనాభా షోలాపూర్ లో ఎక్కువ ఉండడం, ప్రత్యేకంగా నేత కార్మికులు ఎక్కువ మంది కూడా షోలాపూర్ లో స్థిరపడము. అయితే తెలంగాణలో చేనేత వస్త్ర కార్మికులతో పాటు ఒక చేనేత వస్త్ర కార్మికులకు తెలంగాణ సమాజానికి ఒక సెంటిమెంట్ ఉంటుంది. సో అయితే ఈ నేపథ్యంలో షోలాపూర్ లో అత్యధికంగా చేనేత కార్మికులు సెటిల్ అవ్వడము, అక్కడికి వెళ్లి గత ఏడాది కూడా బతుకమ్మ ఎమ్మెల్సీ కవిత కూడా ఆడటము, ఇలా మొత్తానికి ఓవరాల్ గా 15 సంవత్సరాలుగా కూడా తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే మొదట గుర్తొచ్చే ఈ కవిత, ఎమ్మెల్సీ కవిత ఈసారి పండుగకి దూరంగా ఉంటున్నారు. దానికి ఆమెకి మరో వాదన, మరో చర్చ కూడా నడుస్తోంది. దీనికి అథెంటిసిటీ లేదు. ఎందుకంటే అఫీషియల్ గా బీఆర్ఎస్ నుంచి ఎవరో అఫీషియల్ గా దీనిపైన స్పందించలేదు.
ఆమెకి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే ఆమె హాస్పిటల్ వెళ్లి చెక్ చేసుకోవాలని కూడా, చెకప్ చేయించుకోవాలని కూడా ఆమె భావిస్తున్నట్లు ఒక వాదన అయితే నడుస్తోంది. ఎందుకంటే ఆమె తిహార్ జైల్లో ఉన్న సమయంలో కూడా ఆమెకి గైనిక్ సమస్యలు, తీవ్ర జ్వరంతో పలుమార్లు ఆమె అనారోగ్యానికి గురయ్యారు. అయితే గతంలో కూడా ఢిల్లీలో ఎయిమ్స్ లో కూడా ఆమెకి వైద్య పరీక్షలు నిర్వహించారు. గైనిక్ సమస్యలతో బాధపడుతున్న ఎమ్మెల్సీ కవిత ఆమె ఈ రోజు యశోద ఆసుపత్రిలో వెళ్లి అన్ని టెస్టులు కూడా చేయించుకుంటున్నారనేది కూడా చర్చ నడుస్తోంది. మొత్తానికి ఈసారి ఆమె ఆరోగ్య సమస్యలతోనా లేకపోతే మానసికంగా 164 రోజుల పాటు జైల్లో ఉండడము కాస్త ఒత్తిడికి గురయ్యే ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఈసారి ఆమె బతుకమ్మ పండుగకి ఆమె యాక్టివ్ గా ఉండబోరనేది కూడా ప్రస్తుతము ఒక చర్చ అయితే నడుస్తుంది. అయితే శ్రీచరణ్, ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మను వెలుగులోకి తీసుకొచ్చిన కవిత ఈ సంవత్సరం బతుకమ్మ కార్యక్రమాలకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. మరి దీనికి అనారోగ్యం కారణంగానే బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం లేదా, లేదంటే మరేదైనా కారణం కూడా ఉండొచ్చా? మరి బీఆర్ఎస్ మహిళా నేతలు ఏమంటున్నారు? దీనికి 2 కారణాలు చెప్పుకోవచ్చు వైశాలి. ఒకటేమో ప్రతిపక్షాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు పదే పదే ఆరోపించాయి, బతుకమ్మ అంటే ఓన్లీ కవితనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది మహిళలు, ఆడపడుచులు ఉన్నారు, వారందరూ ఆడితేనే బతుకమ్మ పండుగ, కేవలం కేసీఆర్ కూతురు బతుకమ్మ ఆడితేనే దానికి ఏదో ఒక కల్చరు, వీళ్ళు కొత్తగా ఈ పండుగకి ఒక వైభవాన్ని తీసుకొచ్చినట్టు చెబుతున్నారు. ఎన్నో వందల సంవత్సరాలుగా కూడా బతుకమ్మ పండుగ అనేది తెలంగాణలో ఉంది అంటూ అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శించిన విషయం తెలిసిందే. కానీ తాజాగా ప్రస్తుతం ఇప్పుడున్న దృష్ట్యా ఆమె ఆరోగ్య సమస్యల రీత్యా కొద్ది రోజుల పాటు, ఆమె ఎప్పుడైతే తిహార్ జైలు నుంచి విడుదలయ్యి హైదరాబాద్ కు వచ్చారో అప్పుడే చాలా స్పష్టంగా చెప్పారు, దాదాపు 40 రోజుల పాటు తాను ఎక్కడికి రావట్లేదని. అధికారికంగా కూడా బీఆర్ఎస్ తరఫున కూడా ఒక ప్రకటన కూడా వెలువడింది. ఆమె ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే ఉంటారు, ఆమె బయటికి రారు అని. ఒకవేళ ఆమె అధికారిక బీఆర్ఎస్ తరఫున వచ్చి బయట బతుకమ్మ ఆడకపోవచ్చు, కానీ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో డెఫినెట్ గా పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కూడా బీఆర్ఎస్ మరోవైపు వాదిస్తోంది. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత కంప్లీట్ గా స్పిరిచువల్ గా, అంటే ఆధ్యాత్మిక మార్గంలో కూడా నడుస్తున్నట్టు, ఆమె నిత్యం కూడా ఈ రిచువల్స్ అని కూడా ప్రాక్టీస్ చేస్తున్నట్లు కూడా మరోవైపు చర్చ జరుగుతోంది. అందుకే మనం తిహార్ జైలు నుంచి బయటకు వచ్చాక కూడా ఆమె మెడలో ఒక జపమాల కూడా చూసాము. సో ఆమె అప్పుడు ఎంతో భావోద్వేగం గురైంది. తన హస్బెండ్ తో పాటు అన్నని, అలాగే బావని కూడా, తన కుమారుడిని కూడా ఒక్కసారిగా కూడా హత్తుకుంది. సో ఇప్పుడు ఆమె స్పిరిచువల్ ప్రాక్టీస్ లో ఉన్న నేపథ్యంలో ఆమె బయటికి వచ్చి బతుకమ్మ ఆడడం అనేది ఈసారి లేదనేది కూడా మరో వాదన నడుస్తోంది వైశాలి. అయితే జైలు నుండి వచ్చాక సైలెంట్ అయిన కవిత బతుకమ్మకైనా బయటికి వస్తుంది అని అనుకున్న బీఆర్ఎస్ కార్యకర్తల స్పందన ఏంటి మరి? ప్రస్తుతానికి బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏంటంటే పార్టీ అధికారం కోల్పోయింది, కాస్త పార్టీ క్యాడర్ కూడా డిమోరలైజ్ అయిన నేపథ్యంలో మరోసారి కవితకు వచ్చి ఒక్కసారి క్యాడర్ ని స్ట్రెంత్ చేసి యథావిధిగా ఏం జరిగింది, ఏం జరగబోయింది అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఒక్కసారి మళ్ళీ యాక్టివ్ గా ఫీల్డ్ లో ఉండడము. ఈ బతుకమ్మ పండుగ అనేది యావత్తు తెలంగాణ మహిళలకే కాకుండా అన్ని కుటుంబాలు కూడా ఒక సెంటిమెంట్ తో ముడిపడిన ఈ పండుగ కాబట్టి ఖచ్చితంగా కవితకు వచ్చి మరోసారి కూడా ఫీల్డ్ లో ఈ బతుకమ్మ ఆడితే బాగుంటుంది అనేది బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఎమ్మెల్సీ కవిత డెసిషన్ ఎలా ఉండబోతోంది అనేది మనకి ఈవినింగ్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది వైశాలి.